ఎవరికి చూపుతుంది. నీ కళల్లో ఏమిటంటే వెతుక్కుంటూ న్యూటరు వెళ్ళగానే కనపడేవాళ్ళు మాత్రం కావాలి, వెతుక్కోవాలి. వెతుక్కునేప్పుడు ఏ శాస్త్రమైనా నీకు ఏం పెట్టామంటే వెతుక్కోవడం ఎట్లాగో చెప్తాను. అక్కడే వస్తువులు ఉంటాయి, అవి మీకు కనపడాలి. ఆ వస్తు లక్షణాన్ని బట్టి అవి గుర్తించి వెతుక్కొని ఈ అపరోక్ష జ్ఞానం అంటే నేనే పరమాత్మని, నా లోపలే పరమాత్మ, నా లోపల ఉన్నవాడు నా బయటగా ఉంటాడు అని నీకు తెలిసేంత వరకు విచారణ అవధి అది. లేకపోతే మాట్లాడలేదు కదా. ఈ భిన్నమైన పరోక్ష అపరోక్ష జ్ఞానాల స్వరూపం చెప్తున్నారు. మీకు వస్తువులు ఎక్కడే ఉన్నాయో చూసుకోవాలని చెప్పి మీకు తెలియదు కాబట్టి వస్తు లక్షణం చెప్తున్నారు. ఫలానా లక్షణం గలది ఆ వస్తువు, ఆ లక్షణం వల్ల వ్యక్తి తీసుకోవాలి. వెంటనే మనం వస్తువు గంట తీసుకురామా అని చెప్తే ఆ గంట అనే పదం ఆ పిల్లలు తెలియకుంటే గంట అంటే ఒక చిక్క ఉంటుంది, దానికి ఒక వాడు ఉంటుంది, అట్లాంటి వస్తువు అని చెప్తే అట్లాంటి వస్తువులు తీసుకుంటాం. దాని లక్షణం వస్తు లక్షణం అంటారు. ఇందాక చెప్పింది నారూపం, అట్లాగే భగవంతుడు అని చెప్పాడు. ఎవడో ఉన్నాడు అంటాడు, వాడు ఉన్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు కాదు, వాడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఈ లోపలే ఉన్నాడు, వాడు నువ్వే. నేనైతే ఇవాళ్ళు నేను ఆయన జీవాత్మే అంటున్నాను కదా, నేను జీవుని అంటున్నాను కదా, కష్టాలు ఉన్నాయి కదా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, మరి దేవుడు తెలిసే బాధలు ఉండకూడదు కదా, నాకైతే మరి తెలుస్తున్నాను కదా. బాధ తెలుసుకోండి, దేవుడికి బాధ తెలియదు కదా. నీకు బాధ తెలియడానికి నీ బాధ మనస్సుకుంది, నీ బాధ నీకు లేదు. నీకు శరీరం నుంచి మనస్సు నుంచి నిన్ను వేరు చేయలేకపోతే ఆ తాదాత్మ్య దోషం కిందసారి చెప్తున్నాను. ఆ తాదాత్మ్య దోషం వల్ల నువ్వు అదే నేనని అనుకుని నువ్వు బాధపడతావు. నీ వ్యక్తి రోగం నీ వ్యక్తిని పెట్టుకుంటున్నావు. అది తెలిస్తే నువ్వు అస్తి బ్రహ్మేతి చేయదు లేదా పరోక్ష జ్ఞానం పాటు అహం బ్రహ్మేతి చేయదు లేదా సాక్షాత్కారం కలిగితే అస్తి బ్రహ్మేతి పరమాత్మ ఉన్నాడు, అస్థి అంటే ఉన్నాడు, అస్థి బ్రహ్మేతి చేయదు లేదా అని తెలుసుకుంటే బ్రహ్మ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటే పరోక్ష జ్ఞానం ఏమిటో మీకు పరోక్ష జ్ఞానం వస్తుంది. ఏదైనా పరోక్ష జ్ఞానం ఏం చేయాలి? నేను ఉన్నాడని నేనంటే ఏంటి, నేను లేనంటే ఏంటి, నేను ఉన్నాడంటే ఆయన ఉంటాడా, నేను లేదు అంటే ఆయన పోతాడా, ఉన్నాడు అని నేను తెలుసుకోవడం వల్ల నాకేంటి, అది నాకే కదా లాభం రావాలి, అన్ని లాభాలు నాకే కావాలి. దేవుడు ఉన్నాడు అంటే ఏం లాభం? ఎవరో నేను చూస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నారు అని ఎప్పుడైతే నేను తెలుసుకుంటే తప్పు తింటాను. ఇంకో చూస్తున్నాడు అంటే నువ్వు తప్పు చేయలేదు, కర్మ చేస్తున్నావు, కర్మ చేస్తున్నా ఉన్నది, కర్మలో నువ్వు మోసం చేస్తున్నారుగా ఉన్నది, కర్మ పరిపూర్ణం చేతులు తెలుసుకోండి. కానీ కర్మ చేసేటప్పుడైతే నీకు తెలియటం లేదు కదా. అట్లా తెలిసిన వాడికి మనసు పక్కకు పోతున్నామని చెప్తున్నాను. కానీ ఆత్మ గురించి తెలియకుండా గుడి దగ్గరికి వెళ్ళకముందు మనసు ఎప్పుడు పోయిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో అక్కడ మనసు అనేది ఉందే తెలియదు కదా. మరి దేవుడు ఉన్నాడని తెలిసి నాకేమిటయ్యా లాభం? అంటే దేవుడు ఉన్నాడు, నేను అనుమతి చూస్తూ ఉన్నాడు, నువ్వు వాక్ చేస్తున్నాడు. ఎవరైనా వాక్ చేస్తున్నాడంటే నీ పని ఎంత చేస్తుందో తెలుసుకోవాలి. అదే అంటారు, నీ పని ఆఫీసరు ఆఫీసులోనే ఉన్నాడు అంటే నేను పని చేయడం కదా. నువ్వు టీచర్ గురించి చెప్పేవాళ్ళు విద్యను, స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్నాడు అంటే టీచర్లు ఎలా ప్రవర్తిస్తారు, క్లాస్లో టీచర్ ఉన్నాడు అంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఆఫీసులో ఆఫీసర్ ఉన్నాడు అని అంటే పిల్లలు ఎలా స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తారు. ఆఫీసర్ నీ సేవ దగ్గరే కూర్చున్నాడు, నువ్వు పని పొరపాటు చేస్తావా చాలు, ఏమన్నా తప్పు చేస్తావా చూడు, ఇంకా కేర్ఫుల్గా అంటే నువ్వే చేస్తున్నావు, ఇంకా జాగ్రత్తగా అని పని చేస్తావు కదా. అట్లా పరమాత్మ అనితో లేదంతా నేనింతా నీతోనే ఉన్నాడు. పరోక్షంలో నీతోనే ఉన్నాడు, అపరోక్షంలో నీవే లేదు.
నీతోనే ఉన్నాడు అంటే నువ్వు జాగ్రత్తగా పనిచేస్తావు. ఎవరో కాదు, ఎవరినో మోసం చేసి అక్కడ ఎక్కడో దేవుడు ఉన్నాడంటే మా దగ్గర ఉన్నాడే వాళ్ళని వదలలేదు. వాళ్ళని చూడకూడదు. సర్వతహా పాణి భాగాలు వాడికే ఉన్నాయి. వాడికి కళ్ళు అన్ని కళ్ళు వాడివే, అన్ని పాదాలు వాడివే, అన్ని చేతులు వాడివే, వాడికి ఏమి లేదు, అన్ని వాడివే. అటువంటి వాడు వాడు ఎక్కడో ఉండకుండా నీతో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు, ఒక చిన్న తప్పు కంటుంది లోపల మాట్లాడతారా ఈ తప్పు ఎందుకు చేస్తున్నాడు, నీ తప్పుకి శిక్ష ఇది, అది కూడా చెప్తాడు. వాడు ఎక్కడున్నాడు, ఈ లోపల ఉన్నాడు. వాడిని ఎన్ని రోజులు నోరు మూయించావు కనపడకుండా, ముందుగా నోరు మూసుకుంటున్నాడు. నువ్వు నేను దేహాన్ని ఎంత తప్పు చేసినా ఏం పర్వాలేదు. అనేది తప్పు చేసి జైల్లో పడ్డవాడిని ఇంకా వాడు తప్పు చేసుకుంటే జైల్లో పడ్డాడు. ఒకడు దొంగ జైల్లో ఆల్రెడీ ఉన్నారు, అంతకులో ఆల్రెడీ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టుకుని ఉంటారు. ఎందుకని వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు, చేసి శిక్షణ అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఒక కొత్త శిక్ష ఏముంది, వాళ్ళు పారిపోతే ఇంకోటి వాడు ఏమైనా ఉన్న వాడికి శిక్ష ఏముంది. అక్కడ దేహమే లేనప్పుడు కన్ను వద్దులైన వాడికి, కన్ను ఇంకా ఇంకా అనుభవిస్తున్న వాడికి, వాడికి మళ్ళీ అనుభవించడానికి కూడా లేదు వాడికి లోపల నుంచి ఎందుకంటే వాడు చెప్తారు. అందుకని వాడు వినాలని నిర్దేశించుకుంటున్నాడు. చేసుకోలేనా కర్మ వేసుకోలేనా నేను ఎన్ని మంది జన్మ కలగానంటే నాకెందుకు బాగా అమ్మా. అక్కడ నేను దీని వ్యక్తి మాట్లాడతాను, దేవుడే లేదనుకుంటున్నాడు కదా, దేవుడి కదా నేను దేవుడంటే లేదు. ఈ కర్మ వల్ల నాకు అనుభవించాలని తెలియదు. దేవుడి దగ్గరికి వచ్చేదాకా ఎవరు తెలియదు కదా, నమ్మకలేదు తెలియదు, ఏం తెలియదు కదా. ఎంతసేపు స్వార్థం ఉంటుంది. కల్పిస్తాను అంతేం తెలుసు, తప్పు చేస్తే స్వార్థమే. స్వార్థంతో ఏం చేసేవాళ్ళంటే ఈ కొంచెం మిగిలిస్తే నా పిల్లలకి నా పిల్లలకే నిలబడుతుంది. కర్మలన్నీ వాడు అమ్ముతారు. కర్మం లేదు, అది కర్మ వస్తుంది. ఎందుకంటే వాడు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎక్కడానికి ముఖ్యంగా ఉన్నారు. దేవుడి దగ్గరకు వచ్చిన వాడికే జన్మ అంటే ఇంకా తక్కువ, వాడికి అర్థమైంది. వాడికి ఈ తంట ఉంటారు, నేను వాడికి నేను ఎక్కలేదు. బ్రహ్మలకి భాగ్యజ్ఞ పరోక్ష జ్ఞానం మీద కలిసి పరోక్ష జ్ఞానం మీకు అందుకు బాగా ఉంటుంది. మరి పరమాత్మ ఉన్నాడు అని చెప్తే కర్మ తెలిసేటప్పుడు మీరు కొంచెం చెక్ చేసుకుంటారు. ఒక చక్కర్ ఉన్నాడు అంటే చెక్ చేసేవాడిని దగ్గర ఉన్నాడు అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉపయోగంగా ఉంటారు కదా. కర్మను అనుభవించేటప్పుడు ఆ చక్కర్ ఎటువంటి వాడు అంటే సంసారం ఎవరైనా ఒకరు నీళ్ళల్లో స్విమ్ చేయడానికి దిగుతున్నారు. ఒక స్విమ్మర్ మీ దగ్గర బాగా ఈత వచ్చిన ఈతగాడు, గజ ఈతగాడు ఆ ఒడ్డున నిల్చున్నాడు అంటే నువ్వు ఎట్లా ఈత కట్టడానికి దిగుతావు అంటే నాకు రాకపోయినా వాడు నన్ను పట్టుకుని ఆదుకుంటాడు, ఆ భావంతో నువ్వు దిగుతావు. పరోక్ష జ్ఞానం వల్ల నీకంటే సుపీరియర్ పవర్ ఒకటి ఉంది, అది నేను ఎప్పుడూ కూడా కాపాడుకుంటున్నాను. నువ్వు ఏ పని చేసినా నేను చెప్పేయడమే కాకుండా నిన్ను అనునిత్యం ఆయన రక్షిస్తుంటున్నాడు. వాడే పరోక్ష జ్ఞానం వాడు భక్తుడు. భక్తుడికి మొత్తం భారం వాడి మీద వేస్తాడు. వాడికి వేరే ఉన్నా పెట్టుకొని వేస్తాడు, వేరే ఏం కాదమ్మా. భక్తుడు మొత్తం భారం వాడి మీద వేస్తాడు. వాడు నీ భారం ఏం తీసుకోండి, వీరికి అవసరమైతే నేను తీయడానికి మాత్రం నేను ఉపయోగపడాలి. ఎందుకంటే అక్కడ నీళ్ళు పోకుండా వాడు పడకుండా నేను కాపాడు. కానీ ఈదగట్టాల్సింది వాడిగా వాడు నీగేటప్పుడు నిలవకుండా నేను కానీ ఈత నేను కొట్టడు, వాడి ఎదురుగా ఈత నేను కొట్టను. భక్తుడికి జ్ఞానికి కావాలి. జ్ఞాని ఎవరు అంటే నేనే ఈత కొడతాను, నాకు నేను గజఈతగాని, నేను అసలు మూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా నేను అంతే కొట్టడం లేదు కదా, నా దగ్గర మంచి బోటు ఉంది, నేను కాలు కడిగేకుండా నా బోటు
అది అది మునగదు, నన్ను ముంచదు. నాకు నేను భక్తుడికి జ్ఞానికి కావాలి. భక్తుడు ఇంకొకరిని నమ్మాలి, ఇంకొకరిని నమ్మాలి. వీరు మరి నమ్మినప్పుడు వాడు కాపాడితే కాపాడతాడు, వాడు కాపాడకపోతే వాడు ముందుపోతే వాడు ముందు చేసుకోకుండా ఏమంటాడు? నేనేం చేస్తాను, నేనేం పైకి దిగను, వాడు తీసుకురాడని ఆశతోనే పరోక్షిస్తున్నాడు కదా. నాకు గొప్పని చెప్పాలి, అసలు అసలు నేనే మంచి బోటు వస్తుంది. బోటు ఒక పెద్ద వాడికి ఎప్పుడు కావాలి బ్రహ్మ ఒక పెద్ద వాడికి చాలా చాలా ముందు ఎక్కువ ఐశ్వర్యం అనుకో. కొన్ని చెడ్డు నేల మీద పాటికి నీ పొల కదలు ఒక్కడే కూర్చో. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చెడ్డే చేస్తాడు. వాళ్ళు సరిగ్గా కాకుండా నన్ను సముద్రం దాటించగలిగినటువంటి శక్తి అందుకే నీకే నువ్వు ఈదుకుంటే నువ్వే ఈదుకో. నువ్వు కాబట్టి బరువు వాడి మీద, ఎందుకంటే నువ్వు మొత్తం వాడి మీద చేస్తావు. ఎదురు వాడు ఉండకపోతే నువ్వు దిగదు. అందుకని భక్తి అయితే నాలుగు అభివృద్ధికారంలో పెట్టాలి. స్వస్వరూపం అనుకున్నా భక్తి చదివితే భక్తి భక్తి అని మీరు అనుకుంటున్నాను. నేను భక్తుని, నేను సాయిబాబా భక్తుని, నేను ఇంకా రామ భక్తుని, నేను కృష్ణ భక్తుని, నేను దుర్గా భక్తుని ఏదో అనుకుంటూ ఉంటారు కదా. ఈ భక్తి ఉన్న వాళ్ళందరూ నిజంగా భక్తి కాదు, వీళ్ళ బరువుని మరొకరి మీద వేస్తుంది. వాడు మీరు అంతర్గతిస్తుంది. వీడి కర్మ ఉంటే వాడు చూస్తున్నాడు, వీడి కర్మ వదిలేస్తున్నాడు. అయితే మోగండి మునిగే వాళ్ళకి వాడు ఖచ్చితంగా వచ్చి చూస్తాడు. ఎందుకంటే ఎవరిని నిన్ను నన్ను పెళ్ళాడు అన్నాడు. శంకరాచార్యుడు కృష్ణుడు ఒక కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడు వాడు ఏంటంటే పుస్తకాలు డబ్బులు బాగుంది తోటకుని నాలుగు కృష్ణుడమ్మా. ఒక కృష్ణుడు అల్లి నేను తీసుకొచ్చి ఆ పిల్లవాడిని ఒక తపస్సు చేసుకుంటున్నారు. అన్నేది తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు నుంచి వీళ్ళకి వచ్చి ఆ నీళ్ళ బిడ్డ తీసుకోవాలి. అంటే నదిలో బిల్లు నీళ్ళు తెచ్చుకోవాలి కదా. ఈ పొంటలో ఉన్న పిల్లవాడిని నదిలో తీసుకొని ఎందుకొని వీళ్ళు వచ్చి తపస్సు చేసుకుంటే నేను బిడ్డలు తీసుకోబోతే అయ్యా నా పిల్లవాడిని కొంచెం తీసుకోండి, 10 నెలలు నేను తీసుకుని బిడ్డ నేను ముంచుకొచ్చుకుంటాను అని చెప్పింది. నేను అసలు తపస్సు చేసుకుంటున్నాడు. నేను ఎట్లా విన్నాడు? వినలే. ఆమెమో చెప్పింది ఈ మనిషిని దగ్గర కూర్చోబెట్టుకున్నా కదా నేను చూసుకుంటాడు అంటుంది. ఆ కష్టం నీళ్ళలోకి ఉడికాను. ఆ నీళ్ళ ముంచుకొని వచ్చే లోపల ఈ పిల్లవాడు పాడుకుంటుంది అని ఈ 10 నెలల పిల్లవాడు పారాడుతూ వెళ్ళిపోయినాడు. పారాడుతూ వెళితే ఆ నీళ్ళలోకి ఆ 10 నెలల వాళ్ళు నీళ్ళ వచ్చి వడలో చూస్తారని ఈ తల్లి నీళ్ళ పుండేసుకుంటాడు. వచ్చి నేను ఎప్పుడు మనం తప్పు చేసుకుంటున్నాను కదా. ఏంటంటే నా పిల్లవాడిని నేను ఎదురు పెట్టుకున్నాను, చుట్టుకున్నాను. నా 10 నెలల పిల్లవాడు జాగ్రత్త నేను 2 మంత్కి వస్తాను అన్నాను. 5 నిమిషాలు పిల్లవాడిని ఉంది కదా. నేను దేవుడు ఏంటి ధైర్యం ఏంటి, నేను దేవుడు ఎలా కాపాడాడు కదా, నేను బుద్ధి లేదా అని నాకు తిట్టి ఆ పిల్లవాడికి వచ్చిన కోపంలో ఆ బిందె పెట్టి వస్తాను. బిందె పెట్టి ఆ బిందె పెట్టి మొహానికి పెట్టి అక్కడ కొట్టి అది నేర్చారు. అది ఏమైంది ఆమె నన్ను మీద పెట్టిపోయింది పిల్లవాడు. అది నాకైతే తెలియదు. అది తెలియకపోవడం ఆ తల్లికి తెలియదు. నేను ఈ దేవునితో ఉండి తపస్సు చేసుకుంటే నేను తరించేది ఇప్పుడు ఆ దేవునితో ఉండి తపస్సు చేసుకున్నా అంతే కదా తరించేది. అందుకని దీంతో నుంచి కాపాడటం లేదు. ఆ 10 నెలల పిల్లవాడు దీనికి ఈయన కొట్టింది, ఈయన కింద పడిపోయినాడు. అంటే ఈయన చచ్చిపోయినాడు. ఆ పిల్లవాడు కాసు బయట అమ్మ ఈయన చచ్చిపోయినాడు. నాన్న ఇక్కడ పడుతుంది. ఆ పిల్లవాడు బతికాడు కదా, నాకెందుకు గోడ ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడిని
ఇంట్లో వాడే మన లోపల వాడే కదా. ఈ పిల్లవాడు కూడా చక్కగా ఆడుకునేవాడు, ఏదో నడిచేవాడు, కాచేవాడు, నవ్వేవాడు, ఏమి పడకలు ఉడకలు మొదటి వ్యాపారుకుంటాడు ఏంట్రా పిల్లవాడికి ఆ నీళ్ళలో పడ్డప్పటి నుంచి ప్రాణం ఏం చేస్తుంది కదా. వాడు మళ్ళీ బతికినా కూడా వాడికి ఏదో జరిగింది, వాడికి ఏ క్రమంలో ఏ కాలంలో బట్టి తిరిగింది ఏమో అయింది. ఈ పిల్లవాడు పడకండి నడవకండి ఉంటుంది. మరి వాడు గడపడు ఉడకడు నడవడు ఏమీ తెలియదు, అలాగే తిరుగుతున్నాడు. గోపిలో అలాగా ఎందుకు తింటాడు, తాగుతాడు, అదిగా వాడు చూసి తింటాడు, అడగడు. వాడు మొత్తం ఈ మొత్తం ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒకప్పుడు అయ్యో కొడుకు అనేటువంటి ప్రేమ కూడా తప్పులు. ఎందుకంటే అసలు వీళ్ళు ఏమీ లేదు, ఆడలు తిరగడు, మామూలు పిల్లవాడు ఉండడు. ఇది ఇలా ఉంటుంది. 18 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ వయసు వచ్చినా వీడు ఉడకడు, కడకడు, కలగడు, అడుగుతాడు, ఇంకా తిరుగుతాడు. కానీ ఏమీ అమ్మ లేదు, నాన్న లేదు, నోరెత్తడు, మాట్లాడు. ఎందుకు ఈ విధంగా మనకు అనవసరం ఈ పిల్లలకి ఏం చేద్దాం లేదు. వాడు ఎందుకు ప్రయోజనం కాకపోతే వాడు అర్థం లేదు కదా. శంకరాచార్యులు అసలు వచ్చారు, ఆయన సంచారం చేసుకుంటూ ఆ ఊరికి వచ్చారు. ఈ పెద్ద ఎవరో వచ్చారు, కానీ చూసుకున్నాం ఈ పిల్లవాడిని వీటికి ఏదైనా వండే మంత్రమో మాత్రం ఏం చేస్తారో అని నేను తీసుకున్నాను. తీసుకెళ్ళి అయ్యా మీరు కలపలు ఉంటారు, మళ్ళీ శంకరాచార్య దగ్గర తీసుకొస్తే ఆయన చూసి ఎవరు అంటే ఈ జగత్తంతా వ్యాపించడం అమ్మాయి మాట్లాడారు. మనకి అదే వస్తుంది. నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, జగద్వ్యాప్తంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం నేను. అమ్మాయి వీటిలో 5 సంవత్సరం లేదు, ఉత్సాహం వాడే కష్టం ఆమలకుడు అంటే చేతిలోనే వాడికి గంటలో తీర్చాలాగా సమస్త వేదాంత సారం వాడి లోపల. ఎందుకంటే గత జన్మలో తీసుకెళ్తున్నాడు కదా వాడు. ఈ పిల్లవాడు దేని పిల్లవాడు చేయడం కానీ లోపల చాలా గొప్పవాడు ఉన్నాడు, చేసుకున్నాడు. అంటే ఈ అబ్బాయి నీకు పనికిరాడమ్మా, మరి నాకు పనికొస్తాడు ఇస్తానంటే ఆయన కష్టం తీసిందో. ఎందుకంటే నాకు అర్థం లేదు, ఇంటాడి వాడితో మనకు అనేలేదు. ముట్టించుకోండి చూస్తారు ఆయన మొత్తం మనకు ఆయన పేరు మీద ఒక దేశం స్థాపించి మరి అప్పటికే ఆయన తెలుసుకున్నటువంటి వాడు సెంటర్లో కూర్చు. పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని నీకు ఎందుకు కావాలి? నేను పరోక్ష జ్ఞానం నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. అటువంటి పరోక్ష జ్ఞానం నీకు ఎలా వస్తుంది అంటే గురువు దగ్గర శ్రవణ మాత్రలు చేసి నీ దగ్గర విను. నేను వినాలంటే నీకు లాభం లేదు, విను, కష్టపడి విను. నేను వినలో ఇంతసేపు నేను కూర్చోలేను, నాకు టైం లేదు అంటే మాత్రం వినగా. నీ దగ్గర శ్రవణం చేసే వాడికి మాత్రమే పరోక్ష జ్ఞానం కలుగుతుంది. శ్రవణం చేత నీకే నువ్వు మననం చేసుకుని కానీ ఆ బ్రహ్మమైనట్టు అనుభవపూర్వకంగా అది అపరోక్ష జ్ఞానం. నీ దగ్గర శ్రవణం చెయ్యి, అపరోక్ష జ్ఞానం సంపాదించాలి. శ్రవణం చెయ్యి, అపరోక్షాన్ని కలగాలి. కాబట్టి పరోక్ష అపరోక్ష అనేటువంటి అస్తిత్వంలోకి చేసేలా బ్రహ్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగితే పరోక్ష జ్ఞానం ఏమవుతుంది? అది పరోక్ష జ్ఞానం. నేను ఉన్నాడు దానివల్ల కూడా లాభం ఉంది. ఎందుకంటే అన్నాడు కూడా నీ కర్మ చెప్తేస్తున్నారు. కర్మ నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయాలి. ఇంట్లో నడిపిస్తూ ఉంటాడు, నువ్వు నడుస్తూ ఉంటావు, ఆ భారం వాడి మీద ఉంటుంది. అప్పుడు కూడా కర్మఫలం అంతా నువ్వు అనుభవించాలనుకుంటున్నాడు. ఎందుకంటే కర్మ చేయించేవాడు వాడే అన్నప్పుడు కర్మఫలం కూడా వాడు అనుభవించాడు. అందుకని వాడంతా చేయించాడు. నీకు కర్మ చేయించాడు, బ్రహ్మేకి చేయట్లేదా? ఏ బ్రహ్మను అనేటువంటి జ్ఞానం సాక్షాత్కారం ఇచ్చితే అది నీకు సాక్షాత్కారం కలగకపోతే నేను బ్రహ్మ అన్నదాన్ని పెట్టాలి, దాన్ని పొందాలి. ఎందుకంటే ఎవరో ఎన్నో చెప్పినా చెప్పడం వల్ల మీకు కుదరదని నేను బ్రహ్మని అనే నీకు నమ్మకం కలగాలంటే నీకే అనుభవం రావాలి. ఈ విషయం తలనొప్పి ఎలా ఉంటుంది, కడుపు నొప్పి ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగే ఉంటుంది. కడుపు ఎక్కడ ఉంటుందండి? కడుపులో ఎక్కడ నొప్పి ఉంటుంది? ఒక
లొకేషన్ చూడండి. ఈ పురుగు ఇక్కడ లేచింది కాబట్టి ఈ పురుగుతో పుణ్యం వస్తుంది. తలలో ఎక్కడ నొప్పి అని అడిగినప్పుడు తల మొత్తం నొప్పి. తల నొప్పిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే నేను చెప్పడం. తల నొప్పి ఎంత బాధగా ఉంటుంది అనేది అనుభవించే చెప్పాలి. అనుభూతి ఎలా ఉంటుందో చెప్పాలి. మామూలు చిన్న నొప్పులే నువ్వు అనుభవం లేని చెప్పలేనంటున్నావే. సాక్షాత్ నేను బ్రహ్మని అని నువ్వు అనుభవించకుండా గురువు మళ్ళీ నేను బ్రహ్మని ఎక్కడ ఒప్పుకుంటాను నువ్వు ఒప్పుకోలేదు. అందుకని సో మననం చేసి అహం బ్రహ్మేది చేద్దా సాక్షాత్కార ఎవరికి సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం అనే పదం కలిసిన కలిసిన సాక్షాత్కారం అనేది అక్షరం ఎదురుగా ఉంది. నా కంటికి ఎదురుగా ఉండేది. కంటికి ఎదురుగా ఉండేది నీకన్నా దిగులు ఉంది. కానీ నా కళ్ళతో నేను చూసింది నేను నమ్ముతాను. అందుకని నా కళ్ళు నేను అనుభవించింది నేను నమ్ముతాను. ఈ కాదు అంటే ఎవరు చెప్పినా ఇంకా నమ్మకం. అందుకని సమాధి అనేది నీకే నీకు రావాలి. వాళ్ళు వస్తుందా రేపు వస్తుందా ఎన్ని వస్తుందా అనేది దానికి ఒక టైం లేదు. కానీ ముందుక స్నానం చేసి మహావాక్యార్థ బోధిస్తారు. దేవుడు కూడా కృష్ణకి మతం ఇస్తాయా అంటే మంత్రాలు చెప్పలేదు. ఖచ్చితంగా చెప్పారు. ఏ మంత్రం వల్ల మీకు పరమాత్మకు చేయడానికి లేదు. మహావాక్యార్థ బోధకి. మహావాక్యం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, పరమాత్మ బ్రహ్మ. 4 వేదాలు 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాల వల్ల మీకు ఈ 4 మహావాక్యాల్లో ఒకటికే వాక్యం తత్వమతే కానీ అహం బ్రహ్మాస్మి అనే అనుభవం. మీ అనుభవం వచ్చి అట్లా వచ్చిన వాళ్ళకే మీ నమ్మకం కలుగుతుంది. మహావాక్యార్థ బోధ చేస్తాడు మీరు. అప్పుడే అధికారికి బ్రహ్మము అనున్నది ఉన్నది అనే జ్ఞానం ఏర్పడుతుంది. అది పరోక్ష జ్ఞానం అవుతుంది. తర్వాత మరికొంత మననాదులు చేయగా బాగుగా చేయను చేయగా ఆ బ్రహ్మము నేనే అనేది బ్రహ్మముకు తనకు అభేద జ్ఞానం ఏర్పడుతుంది. అభేదం బ్రహ్మం వేరే లేదు ఇది అపరోక్ష జ్ఞానం. బ్రహ్మలకు ఏ సాక్షాత్కారం కలిగిన వెంటనే పురుషుల సంసార బంధములను విముక్తులను నాకు బ్రహ్మజ్ఞానం కలిగిందని నాకు ఎట్లా నమ్మకం ఉంది. ఆ సమాధి వచ్చిందంటే బ్రహ్మ నేనేం గ్రహించలేకపోతున్నాను. నాకు ఆ నేనే బ్రహ్మమును అని అనిపించింది. అయినా నాకు నేను గ్రహించలేకపోతున్నాను అని సాక్షాత్కార సిద్ధ్యర్థం ఆత్మతత్వం ఇచ్చతే ఏ నాయం సర్వ సంసార అక్కడే సాక్షాత్కారం మీకు వచ్చిందా రాలేదా అనేది బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వెంటనే మనకి మీకే సంసార బంధాలు విడిపోతాయి. సంసార బంధం మీకు తర్వాత నా ఎదురుగా చదువుతూ ఉంటారు. నాకు అసలు ఏం అనిపించలేదు, ఏం అనిపించదు. ఇదివరకు నీకు ఏదైతే సంసారం నేను అనిపించిందో నీకు సంసారం సంతోషమైన దుఃఖమైన అనిపించింది. ఇప్పుడు నీకు అనిపించదు. ఎందుకు అనిపించలేదు అంటే అనిపించలేదు అన్నదే నా బ్రహ్మము అన్నదానికి లేదు. ఇంకా అంటే భావం కాదు. వివేచన చేయగా సాక్షాత్కార సిద్ధ్యర్థం ఆత్మతత్వం విడిచితే ఏ నాయం సర్వ సంసారాలకు అత్యేవ విముక్తి. సంసార బంధం నుండి విడివడ్డావు అని నీకే అనిపిస్తుంది. ఇంకా నీకు తాపత్రయంగా ఇంకా సంసారంలో నేను చెప్పుకున్నానా, ఇంకా సంసారం నన్ను పీడిస్తున్నాయా, ఇదివరకు కన్నా నాకు దిగులు కలుగుతుందా అని నీకు నేను విచారణ చేస్తాను. నువ్వు విచారణ చేసుకుంటే నీకు ఈ సంసారం లేదని అర్థమవుతుంది. ఏదైతే సంసారంలో నుంచి నువ్వు బయటపడుతుందో అది నీ బ్రహ్మమేనని గ్రహించి సంసార భావన నీకు ఇంకా పడదు. బ్రహ్మ యొక్క ఏ సాక్షాత్కారం కలిగిన వెంటనే పురుషుడు సంసార బంధం నుండి ముక్తి వెంటనే పురుషుడు అంటున్నాడు ఏదంటే జీవుడు అనేది లేదు లేదని అనుకోవాలి. అటు బ్రహ్మ సాక్షాత్కారం అందరికీ సిద్ధింపచేసి పై బ్రహ్మలో ఆత్మస్వరూపం చక్కగా విమర్శిస్తున్నారు. ఆత్మస్వరూపం గురించి నేను చెప్తున్నాను. అంటే నువ్వు ఆత్మని
అనేటువంటి భావన నీకు ఎలా కలుగుతుందో, ఏ రకంగా చేసుకుంటే నీకు అపరోక్ష జ్ఞానం కలుగుతుందో ఆ సంగతి బ్రహ్మ జీవేత ఇత్యేవం చతుర్విధ ఘటాకాశ మహాకాశం జలాకాశాభ్యస్యేన బ్రహ్మ జీవేత కొంచెం ఎక్కడన్నా మళ్ళీ చూడడం అనుకోవాలి. ఉగాది వరకు పింఛన్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆదివారం కొల్లారు ఉంటుంది. బ్రహ్మ జీవేత పంచస్థుడు మూల ప్రకృతి అపంచీకృత పంచమహాభూతులు, సంకీకృత పంచమహాభూతులు. మళ్ళీ మన పాఠం మొదట్లో 4 రకాలైనటువంటి ఉన్నాయి కదా. అంటే తెల్లబట్ట మీద గంజిగట్ట వేయటం, తర్వాత అవుట్లైన్ వేయటం, ఆ తర్వాత రంగులు. ఆ సంగతి చెప్తున్నారు. ఎప్పుడు సూచక్క అన్న పదం ఉపయోగించాలంటే శరీరంలో ఉన్న ప్రత్యేగాత్మాలు విశ్లేషించాలి. వేదాంత భాషలో ఎప్పుడైనా కూటము అంటే కూటం అంటే మాయకు అధిష్టానమైనటువంటి వాడు లోపల లోపల గోడలు కట్టి మధ్యలో పెట్టినటువంటి. ఇప్పుడు దీన్ని నేను మాయ అనాలి కానీ ఇది ఖాళీ స్థలం అనకూడదు. ఈ ఒకప్పుడు ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలాన్ని ఏం మార్చలేదు. చుట్టూ గోడలు పెట్టాను, పైన టాప్ వేసేసాను. వెంటనే ఏమైపోయింది? అదైపోయింది. ఏదో హాలో ఏదో అయింది. హాలో ఎందుకుంటున్నానంటే దీంట్లో సోఫాలు పెట్టుకుని కుర్చీలు వేసుకొని కూర్చుండేటప్పుడు నేను దీన్ని హాల్ అన్నాను. దీంట్లోనే ఒక వ్యక్తిని కమోడ్ పెట్టేశాను అనుకున్నాను. ఇది మాత్రం ఉంటుంది. ఇంకా దీనిలో పెట్టిన వస్తువుల వల్ల దీనికి పేరు వస్తుంది. కానీ ఇది మాత్రం కామిస్తానంటే కొత్తగా ఈ రూమ్ని నేను తయారు చేయలేదు. కాళేశ్వరాన్ని రూములాగా నేను కన్వర్ట్ చేస్తున్నాను. నేను తయారు చేయడానికి, నేను కన్వర్ట్ చేసుకోవడానికి కావాలేదు. నేను ఇక్కడే పోయి పట్టకట్టేసి ఇక్కడ గ్యాస్ పోయి పెట్టేసాను అనుకోండి, ఇదే వంట ఇల్లు అవుతాను. వంట ఇల్లు కానీ, హాల్ కానీ, కాయకాల గడ్డి కానీ ఏదైనా కట్టింది ఇదే సిమెంట్, ఇదే ఇసుక, ఇదే సున్నం, ఇదే బండలు, ఇదే గౌడ. అది కట్టడానికి వేరే వాడాలి, ఇది కట్టడానికి వేరే వాడాలి. మొత్తం కట్టిన వాడు ఒకటే, తయారైంది ఒకే వస్తువుతో. దాంట్లో పెట్టినటువంటి వస్తువుల వల్ల దానికి పేరు వస్తుంది, దానికి ఉపయోగం వస్తుంది. ఇక్కడే కమోడు పెట్టి ఇక్కడ ప్లేట్లో పెట్టుకుని అమ్ముకుంటాను. ఎందుకని కమోడు పెట్టగానే ఇది నాకు బాత్రూమ్ అయితే ఇక్కడ నేను వంట ఇల్లు అనడానికి వీల్లేదు. ఇక్కడే పోయి పట్టాడుతున్నాను అనుకో, ఇది వంట ఇల్లండి. ఇవాళ అన్నగానే ఆ పొలాలు తింటాను అన్నారు. ఆ బాత్రూంలో వెళ్ళి అన్నగారు నేను చెప్తాను అనుకో, ఏంటి అమ్మగారు ఇట్లా బాత్రూంలో వెళ్ళమని. ఎందుకంటే ఇది అది కట్టింది ఒకటే. దానిలో పెట్టిన వస్తువుల వల్ల దానికి పేర్లు వేరే వస్తున్నాయి కదా, వాటి ఉపయోగాలు కూడా వేరే అవుతున్నాయి. అట్లా పరమాత్మ ఈ అన్ని ప్రాణులను తయారు చేస్తే ఒక్కొక్క దాంట్లో పెట్టిన వస్తువుల వల్ల వస్తువులో గుణాలు అంటున్నాము. ఒకటికి దొంగతనం చేసే గుణం పెట్టాడనుకున్నాం, వాడిని దొంగ అంటున్నాను. ఒకరికి మంత్రాలు చెప్పి చక్కగా మంచి కార్యాలు చేస్తున్నారనుకో, వాడిని పురోహితుడు అంటున్నాను. అంతే కదమ్మా. ఒకరు లెక్కలు చేస్తూ బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారనుకో, వాళ్ళని అకౌంటెంట్ అంటున్నాం. ఒకరు వంట చేస్తున్నాడు అనుకో, అంటే విధివశాత్తు ఏ చోటు విధివశాత్తు బాత్రూమ్ కావాలో, లెట్రిన్ కావాలో విధివశాత్తు నిర్ణయం అయిపోయాడు. కట్టేవాడు ఒకడే ఉన్నాడు, ఒకే మెటీరియల్తో కడుతున్నాడు, అయినప్పటికీ వాళ్ళకి భేదాలు ఉన్నాయి. అట్లా దానిలో పెట్టబడినటువంటి వస్తు సముదాయం పంచభూతాలు మళ్ళీ అందరికీ పంచభౌతికమైనటువంటి శరీరం అందరికీ సమానమే. ఆ లోపల పెట్టినటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల
వాడు దొంగవాడని, వీడు మంటకులని, వీడు దుర్మార్గులని, వీడు మంచివాడని రకరకాలైన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళందరూ తయారైన ఒక పదార్థంతోనే, ఎందుకంటే వాడు వస్తే రక్తం వచ్చి వీళ్ళు వస్తే పాలు రావటం లేదు. వాడి శరీరంలో పంచభూతాలు ఉంటే వీడి శరీరంలో 4 భూతాలే ఉండటం లేదు. వీడికి 5 భూతాలు ఇలాగే ఉన్నాయి, వాడికి 5 భూతాలు అలాగే ఉన్నాయి. మరి ఏమిటి లోపల మారింది? సంస్కారం మారింది. వాడి సంస్కారం దేని వల్ల వచ్చింది? వాడి కర్మ వల్ల వచ్చింది. బ్రహ్మజీవేశ నిత్యం చిత్ చతుర్భుజ. చిత్ అనేటువంటి ఒక పరమాత్మ వ్యక్తి చిత్తి, అదే చైతన్య రూపం. చిత్తి చేతనారూప. అది ఏం చేసింది? జడకి జడాత్మిక. జడం జడమే, చైతన్యం చైతన్యం. చైతన్యం జడం కాదు, జడం చైతన్యం కాదు. చైతన్య సాన్నిధ్యంతో, అయస్కాంత సాన్నిధ్యంతో ఇనుము మధ్యలో ఏం చేస్తుంది? కదులుతుంది. అయస్కాంతానికి ఇనుముకు మధ్య ఏదీ లేదంటే ఇనుము కదలదు. ఏమైపోతుంది? అయస్కాంతాన్ని అతుక్కుంటుంది. ఇక్కడ ఏం పెట్టాను? ఇక్కడ అయస్కాంతం పెట్టాను. ఈ మొత్తం ఏం పెట్టలేండి. ఈ ఇనుము ఏమవుతుంది? అయస్కాంతం అతుక్కుపోతుంది. ఈ కదలడం అనేది ఉండదు. మరి ఈ మధ్యలో ఒక పేపర్ పెట్టి ఇక్కడ ఇనుము పెట్టి ఇక్కడ అయస్కాంతం పెట్టాను. ఈ అయస్కాంత సాన్నిధ్యం మాత్రంతో ఈ ఇనుము కదులుతుంది. అట్లా జడము చైతన్యము అనే మధ్య ఒక జీవుని పెట్టేనే. ఆ జీవుడు ఇది అయస్కాంతాన్ని తీసుకోడు, అది ఇనుమునే తీసుకోడు. కానీ వాడు ఏం పని చేస్తున్నాడంటే ఆ అయస్కాంతం శక్తిని ఈ ఇనుము ప్రసరింపజేసి ఈ ఇనుము కదిలేటట్టుగా చేస్తున్నాడు. అయస్కాంత సాన్నిధ్యం మాత్రం చేత ఇనుము కదిలిస్తున్నాడు. కదులుతున్న ఇనుముని చూసినా ఇది అయస్కాంతపు శక్తి అంటుంది. మరి అయస్కాంతం కదలడం లేదు కదా. అయస్కాంత శక్తితో కదిలేటువంటి స్వభావం ఇనుము. అట్లా దేహం ఆ చైతన్య శక్తితో కదిలేటువంటి స్వభావం దేహాన్ని. మధ్యలో జీవుడు కూర్చుని ఆ అయస్కాంత శక్తిని, అంటే ఆ లోపల ఉన్న శక్తిని ఈ దేహానికి ఇచ్చి ఈ జడాన్ని చైతన్యవంతంగా చేస్తున్నారు. లేకపోతే ఈ జడం కదలదు. ఎప్పుడైతే ఆ మధ్యవాడు లేకుండా పోతాడో అది పడిపోతున్నది. అది పనిచేయటం లేదు. అది ఎలా అంటే ఒకే చోటు ఈ వస్తువులు ఎలా ఉన్నాయంటే ఘటాకాశ, మహాకాశ, జలాకాశ, అగ్ర కేతభ్య. 4 చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఒకటి ఘటాకాశము, ఒకటి మహాకాశము, ఒకటి జలాకాశము, జలం ఉండకూడదు, ఒకటి మేఘ. 4 ఆకాశాలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. ఎట్లా ఉదాహరణ చెప్తున్నారంటే ఒక కుండ తీసుకున్నాను. ఈ కుండలో ఒక ఖాళీ స్థలం ఉంది. కుండ చేతిలో పెట్టుకున్నాను. కుండలో ఖాళీ స్థలం, కుండ బయట కూడా ఖాళీ స్థలం. కుండ బయట ఖాళీ స్థలానికి, కుండ లోపల ఖాళీ స్థలానికి, ఇది లోపల ఇది బయట అని చెప్తున్నానంటే మధ్యలో ఏముంది? కుండ. కుండ లేకపోతే బయట లోపల ఒకటే కదా. ఈ కుండ ఘటాకాశము అని నేను అన్నాను అంటే ఖచ్చితంగా ఈ బయట ఆకాశము లోపలది. అసలే మధ్యలో ఏదో ఒకటి ఘటం చెప్పబట్టి ఇది బయటది ఇది లోపలిది అని అంటున్నారు. ఇంతవరకు నాకు అర్థమైపోయింది. దీన్ని ఘటాకాశమని, దీన్ని మహాకాశమని అంటారు. మహాకాశం అంటే ఇప్పుడు ఆకాశం అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును తనలో పెట్టడానికి చోటిచ్చింది, అవకాశం ఇచ్చింది. ఏ వస్తువైనా తనలో పెట్టడానికి చోటు అంటే ఇప్పుడు మహాకాశంలో ఏ వస్తువైనా పెడుతున్నాను. మీకు కుర్చీ పడేయచ్చు, మీకు గిన్నె పడేయచ్చు, మీకు మనుషులు పుట్టవచ్చు, ఏమనేది. దీన్ని మహాకాశమని, దీన్ని ఘటాకాశమని,
రెండు ఆకాశాలు. ఇంతవరకు మీకు ఏ విధమైన సందేహము లేదు. అట్లా బయటి పరమాత్మ, లోపలి పరమాత్మ. ఈ మధ్యలో ఉన్నటువంటి నా దేహము అనేది అడ్డొచ్చింది. నా శరీరం కుండ అనుకుంటే నా కుండ బయట పరమాత్మ, నా కుండ లోపల పరమాత్మ. కాబట్టి అది సత్ అయితే ఇది త్వం అవుతుంది. సత్యత్వం అస్సి అని గురువు గారు చెప్పిన మాటకి నాకు ఏదో అభ్యంతరం ఉంటుంది. కుండ లేకపోతే కుండ శరీరం అనేది లేకపోతే లోపల ఉన్నటువంటి వాడు, బయట ఉన్నటువంటి వాడు ఒకడే. కాబట్టి ఆ లోపల కుండనే మీరు అహం బ్రహ్మాస్మి అని అనుకోమంటే నాకు అభ్యంతరం లేదు. నేను నా కుండ కదా అడ్డం వచ్చింది. నాకు వాళ్ళు తెలియకపోయినా ఆ లోపల ఉన్న ఆకాశమే బ్రహ్మము, ఈ బయట ఆకాశమే సత్తు. ఈ అంటే నేను పరమాత్మ అంటున్నాను, నేను ప్రత్యేగాత్మ అంటున్నాను. ప్రత్యేగాత్మ అయిన కుండ లోపల వాడు, పరమాత్మ అయిన కుండ బయట వాడు. కుండ బయట వాడికి ఆకారం లేదు, కుండ లోపల వాడికి ఆకారం ఉంది. ఎందుకుంది? కుండాకారమే కదా. మనలో ఉన్న పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే మనలోనే ఉంటాడు. బయట ఉన్న పరమాత్మ ఆకారం లేదు, నా లోపల ఉన్న పరమాత్మ నాలాగే. ఇంతటితో ఆగకుండా ఏం చేశారంటే జటాకాశంలో మహాకాశంలో కాకుండా కుండలో కాసి నీళ్ళు వేశారు. కుండలో నీళ్లు పోసేటప్పటికీ ఆ ఆకాశంలో నక్షత్రాలన్నీ కుండలో గదిలి ఇప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి వారు జలాకాశంలో నీళ్ళలో ఉన్నప్పుడు ఆకాశం కుండలో ఇందా నుంచి ఆకాశం ఎందుకు వెళ్ళాలి? నీళ్ళు కుండలో నీళ్లు పోతాయి. నీళ్లు పోయగానే ఆకాశ నక్షత్రాలన్నీ పడుతున్నాయి. ఈ నక్షత్రాలు కాకుండా మేఘాలు అవన్నీ కూడా పడ్డాయి కదా, కుండలో పడుతున్నాయే కదా, ఆకాశం అంతా పడ్డాయి. నా కుండ ఎంతుందో అంతంగా. ఇది కాకుండా ఇంకా ఇంకా పెద్ద మేఘాకాశం కూడా, అది కూడా ఆకాశమే. ఇప్పుడు 4 ఆకాశాలు మన శరీరంలో నా లోపల ఉన్నటువంటి వాడు, బయట ఉన్నవాడు ఒకటే. ఆ కుండలో ఎప్పుడైతే నీళ్లు పోసానో ఆ నీళ్ళే నా కర్మ. ఆ నీళ్ళలో పడ్డ నక్షత్రాలే నా వాసనలు ఎలా ఉన్నాయో ఆ కుండలో పడ్డ ఆకాశం అలా కనపడుతుంది. నా కోరికలు, నా వాసనలు, ఈ కుండకు సంబంధం లేదు, వాసనలకు కుండతో సంబంధం లేదు. అర్థమవుతాను కదా. కుండలో పడ్డ ఆకాశం కింద ఘటాకాశం అనుకున్నానే. ఈ నీళ్లు ఎక్కడున్నాయంటే ఆ ఘటాకాశంలోనే ఉన్నాయి కదా. ఘటమే లేకపోతే ఆ నీళ్ళతో పోతుంది వాటి ప్రతిబింబ నీళ్ళు పోస్తేనే కిందలేదు, కింద పడిపోయాయి. కింద పడిపోయిన వాటిలో ఆకాశం ఎట్లా పడుతుంది? ఇది కాక ఒక మహాకాశం పెద్ద ఆకాశం ఎక్కడ కిందలో పడ్డ నక్షత్రం మండల జలాకాశం అంటారు. ఆ జలాకాశం ఇప్పుడు జలాకాశం చెప్తాను. ఈ జ్ఞానంతో ఆ జలాన్ని అంతా వెళ్ళదు. నీళ్ళన్నీ ఎన్నో ఆ జలాకాశం ఏమైపోతుంది? జలాకాశం లేకుండా పోతుంది. కాబట్టి జలాకాశం ఏర్పడడానికి ఎవరు కారణం అంటే నీళ్ళు కావాలి. ఇక నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఏమిటి అంటే ఇంకా ఇక్కడ లేదమ్మా. ఈ ముక్కుతో కాలు పెట్టుకున్నాం అనుకో, ఈ వాసన ఎప్పుడైతే నీళ్ళు వ్యక్తి దాంట్లో ఇంత ఆకాశం కదా. దీని ఇంకా చాలా చెప్తానమ్మా, చెప్తాను. ఆకాశం, మహాకాశము, జలాకాశము, ఆకాశం, మేఘ
ఉత్తమైన వాడు ఇప్పుడు జగత్ ఎట్లా పోవాలో తెలుసుకున్నాను నేను కేవలం తీర్చిపెట్టిన జటాకాట మహాకాట జలాకాట అభ్యర్థే చైతన్యాన్ని సంతస్తులని బ్రహ్మమని జీవుడని ఈశ్వరుడని 4 విధాల వ్యవసాయ నిజంగా ఒక ఘటాకాశం నేర్పుతున్నారు అదే ఘటాకాశం అంటే ఒక కుండ కుండలో ఒక ఆకాశం అంటే ఖాళీ బయట ఒక ఆకాశం ఇదంతా ఖాళీ కుండ ఈ కుండలో ఉన్న ఆకాశానికి బయట ఉన్న ఆకాశం ఒకటే కదా తేడా ఉండడానికి లేదు అక్కడ గాలి నువ్వు పరీక్షించినట్లయితే బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి ఆ కుండ లోపల పాలిస్తాను ఒక కుండలో ఏమన్నా పెట్టినట్టు ఇది అది దానికి కోణం ఎందుకు పేరు పెట్టాము అంటే అది కుండ లోపల ఉండబట్టి దానికి కోణం కుండ బయట ఉండబట్టి దీనికి చక్కని పేరు కత్తికి సొంతి ఏమిటి తేడా ఘటం అందుకే ఈ ఘటన పడిపోయే లోపల అంటాం మనం ఘటం అంటే ఈ కింద